మీ ప్రధాన ప్రతిపక్షంగా ఎవరు భావిస్తున్నారు? ముందుగా ప్రేక్షకులకు నమస్కారం, అదేవిధంగా నా తోటి మిత్రులకు నమస్కారం. నిజంగా ఇట బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఉండే ఓట్లు బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చినాయి, బీజేపీ నుండి బీఆర్ఎస్కి వచ్చినాయి, కాంగ్రెస్ నుండి బీజేపీకి డైవర్ట్ అయినాయి, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కు డైవర్ట్ అయినాయి అనేటువంటి ఒక పదాలను మనం వాడకూడదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల రీత్యా ప్రజలు ఎవరిని గద్దెనెక్కించాలన్నా ప్రజలు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం మీదనే ఆధారపడ్డటువంటి ఒక విధి విధానాలు ఉంటుంది. మనం రాజ్యాంగంలో భాగంగానే మనం ప్రజలు ఓటేస్తేనే మన పాలకులను ఎన్నుకునేటటువంటి ఒక విధానం మన రాజ్యాంగాన్ని అనుసరించే మనం అందరం ముందుకు పోతుంటాము. కానీ టీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవతరించినప్పుడు కానీ, అంతకు ముందు టీఆర్ఎస్ పార్టీగా ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు కానీ ఏ నీళ్లు, ఏ నియామకాలు, ఏ నిధుల కోసమైతే తెలంగాణ ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఉద్యోగస్తులను కానీ, సకల జనులను కానీ, నిరుద్యోగులను కానీ, విద్యార్థులను కానీ అరిగోసబట్ పెట్టినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి లేపిండే కానీ, కేసీఆర్ కుటుంబంలో కానీ, కేసీఆర్ బంధువులే కానీ, కేసీఆర్ మిత్రులే కానీ ఎవరికైనా ఎక్కడైనా లాఠీ దెబ్బ తగిలినదా, తూటా దెబ్బ తగిలినదా, అతని కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినరా? అంటే కేవలము సామాన్య ప్రజలను రెచ్చగొట్టడంలో దిట్ట అయినటువంటి ఒక కేసీఆర్ గారు, ప్రజలను రెచ్చగొట్టి ప్రజల నెత్తురు దాగినటువంటి ఒక కేసీఆర్ గారు ఆ నెత్తురి మరకల మీద రాజ్యాంగాన్ని రాజు అనుకొని విర్రవీగినటువంటి ఒక కేసీఆర్ గారికి ఈరోజు ప్రజలు తగినటువంటి ఒక గుణపాఠం చెప్పారు. దీంట్లో ఎలాంటి సందిగ్ధం లేదు. పెద్ద మాట్లాడారు మీరు, నెత్తురు తాగిన కేసీఆర్ అన్నారు. నెత్తురు మరిగిన పులేదో కేసీఆర్ గిட்ட అంతే కదా. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇబ్బంది పడ్డారా? ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడన్నా లాఠీ దెబ్బలు తిన్నారా? ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడైనా తూటా దెబ్బలు తిన్నారా? ఆయన బంధువులు ఎవరైనా చనిపోయినారా? ఆయన అనుచరులు ఎవరైనా చనిపోయినారా? మరి ఉద్యమకారులే కదా జైలు వేరు, చనిపోవడం వేరు అంటున్నా. చనిపోతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది, జైల్లో ఉండి మళ్ళీ వస్తే ఆ బాధ ఏంటో తెలియదు. అందుకే చనిపోయినటువంటి ఒక కుటుంబాలను నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడదు. నువ్వు మాట్లాడిన సేపు నేను కూడా మాట్లాడిన సేపు నువ్వు విన్న తర్వాత నువ్వు మాట్లాడు. నీ బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తా. గతంలో టీఆర్ఎస్ పార్టీ టీడీపీని కొలాప్స్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక నాయకత్వాన్ని అంతా టీఆర్ఎస్లకు షిఫ్ట్ చేసుకొని గతంలో కాంగ్రెస్లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలను అందరినీ టీఆర్ఎస్ షిఫ్టింగ్ చేసేసుకొని కేవలం ప్రతిపక్షం లేకుండా కేవలం రాజ్యాధికారం దిశగా నడిపించినటువంటి ఒక కేసీఆర్ గారికి అదే గుణపాఠం మళ్ళీ ఈరోజు తిరిగి కాంగ్రెస్ అదే ఇచ్చినటువంటి ఒక వాస్తవమైనటువంటి ఒక విషయం ప్రజలు గమనిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్లోకి ఏ విధంగా అయితే పోయినారో ఈరోజు కాంగ్రెస్లోనికి అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, టీఆర్ఎస్ అగ్రనాయకులు కావచ్చు, ఒక్కొక్కరుగా పోతున్నప్పుడు టీఆర్ఎస్కి అర్థమవుతున్నది. కానీ ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఏం గమనిస్తున్నారు అంటే ప్రజలు, అరే మేము టీఆర్ఎస్కి వేసినా ఒకటే, కాంగ్రెస్ కేసిన ఒకటే. గతంలో కాంగ్రెస్లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్లకు షిఫ్ట్ అయినారు. ఇప్పుడు టీఆర్ఎస్లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ షిఫ్ట్ అయినారు. కావున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ టీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ ప్రజలు ఓటేసినటువంటి ఒక పరిస్థితి ఉండదు. ప్రజలేమో అందరూ విద్యావంతులు మన తెలంగాణ రాష్ట్రంలో ఆలోచన చేసే ఓటేస్తారు. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీకి మంచి భవిష్యత్తు. నందారెడ్డి గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంది పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో. ఇప్పటి వరకు అధికారాన్ని మీరు ఎందుకు చవిచూడలేదు? తెలంగాణ ప్రజల్ని సౌత్లో ఎందుకు మీరు సరిగ్గా సౌత్ ప్రజల్ని పట్టించుకోలేదనా? నెంబర్ 2, మీరు ముఖ్యంగా ఒక్కసారన్నా ప్రభుత్వాన్ని మీరు ఫామ్ చేస్తుంటే మీ వైపు టర్న్ అవుతారో వాళ్ళ వైపు టర్న్ అవుతారో ఉంటుంది. బీఆర్ఎస్ని ప్రజలు ఆదరించారు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు, కానీ మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఆదరించలేదు? కాబట్టి మీ వైపు నాయకులు రావడం లేదేమో, దీన్ని ఎందుకు మీరు అనుకోవడం లేదు? మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేది 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడి నుండి అంచెలంచెలుగా వస్తున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజల నెత్తురు మరి తాగినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ళు ప్రజలను పీడించి పేద ప్రజలు పేదగలనే ఉండడానికి అలా కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? పేదలను ఏ విధంగా బాగుపడనిచ్చినది కాంగ్రెస్ పార్టీ. అరే సామాన్యులను బ్యాంకు మెట్లు ఎక్కనీయలేనటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. అసలు సామాన్యులకు విద్యను అందియలేనటువంటి ఒక పార్టీ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కేవలం ఇందిరమ్మ పేరు మీద ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఆ ఇందిరమ్మ ఇండ్లు గిట్ట ఎక్కడెక్కడో దూరాన్న కట్టి అవి కూలిపోయేటటువంటి ఒక స్థితిలో అప్పటికప్పుడు బిల్లు పెట్టుకొని తీసుకున్నటువంటి ఒక పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ రకరకాల చట్టాలను సవరణ చేసి ఈ ప్రజల నెత్తురు తాగినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం పేరు మీద వచ్చినప్పుడు ప్రజలు అడాప్ట్ చేసుకున్నారు. గతంలో టీడీపీని అడాప్ట్ చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీని అడాప్ట్ చేసుకోకపోవడానికి మేము స్వాగతిస్తున్నాం. నిజంగా భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి సిద్ధాంతాలనే రాసుకున్నాం ఏమని, ఫస్ట్ దేశం, నెక్స్ట్ పార్టీ, ఆ తర్వాతనే వ్యక్తులం అంటటువంటి ఒక సిద్ధాంతం కోసమే పనిచేస్తున్నాం. కావున సిద్ధాంతాలకు కట్టుబడే పనిచేస్తాం. మాకు రాజ్యాధికారం శాశ్వతం కాదు, అధికారమే మా దిశ కాదు. సార్ దేశం అంటేనే ప్రజలు, ప్రజలంటేనే దేశము. మరి ప్రజలు విశ్వాసిస్తేనే అధికారంలోకి వస్తాం. ఇల్లు చక్కబెట్టి ఆ తర్వాత వీధి చూడాలంటారు కదా, ముందు మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన సౌత్ ప్రజల మీద బీజేపీకి చిన్న చూపు ఉంది అనడానికి ప్రధానమైన కారణం ఏంటి? అది ఎవరన్నా ఆరోపించే ఆరోపణ అంటారా, లేదంటే నిజం లేకపోలేదంటారా? కానీ ఈ రోజున సౌత్ సీట్ల మీదే ఈ రోజున బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి కాదంటారా? నేను చెప్పేదేనండి, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అనేది ఉండదు. ఈ దేశమంతా ఒకే భౌగోళిక పరిస్థితులు ఉండవు. అక్కడ పరిస్థితులకు అనుకూలంగా అక్కడ ప్రజల జీవన విధానం ఉంటుంది. ఈ సౌత్ గిట వెంకయ్య నాయుడు గారికి మాజీ దేశ ఉపరాష్ట్రపతి ఇచ్చినటువంటి ఒక ఘనత ఈ తెలంగాణ గడ్డకున్నది, ఈ ఆంధ్రప్రదేశ్కు ఉన్నది. అదేవిధంగా ఇక్కడ నుండి ఉన్నటువంటి ఒక బంగారు లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా చేసినటువంటి ఒక చరిత్ర ఇక్కడ ఉన్నది. ఇదే కిషన్ రెడ్డి గారు యువమోర్చా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేసినటువంటి ఒక చరిత్ర ఈ రాష్ట్రానికి ఉన్నది. గతంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఒక చరిత్ర ఇక్కడ ఉన్నది. బండారు దత్తాత్రేయ గారు ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసినటువంటి ఒక చరిత్ర ఇక్కడ ఉన్నది. సౌత్ను ఎప్పుడు చిన్న చూపు చూసింది అనుకోవడం అది కేవలము మీడియా సృష్టిస్తున్నటువంటి ఒక సృష్టి తప్ప భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు. ఎందుకు మీరు చెప్పినట్టు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బంగారు లక్ష్మణ్ గారు కావచ్చు, ఇంతమంది భారతదేశం మొత్తాన్ని చక్రం తిప్పుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని ఎందుకు నమ్మలేదు? ఎందుకు తెలంగాణలో పట్టు సాధించలేకపోయింది బీజేపీ పార్టీ అంటే స్ట్రైట్గా ఏం చెప్తారు మీరు? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. రామ మందిర నిర్మాణం చేసి తీర్థమని చెప్పి ఆ రోజు అద్వానీ గారు సంకల్పం తీసుకున్నారు. 370 ఆర్టికల్ తీసేస్తామని చెప్పినాము. మరి తీసేసినామా, తీసేయలేమా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గిట కల్లిబోలి మాటలు చెప్పది. టీఆర్ఎస్ లాగా దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళితులకు 3 ఎకరాలు చేస్తా, దళిత బంధు ఇస్తా, బీసీ బంధు ఇస్తా, రకరకాలైనటువంటి ఒక బంధువులు ఇస్తా, ప్రజలను బలి పశువులను చేస్తా అంటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. సిద్ధాంతాల కోసం ఏదైతే చెప్తుందో దానికోసమే అంకిత భావంతో ప్రాణాలను లెక్క చేయకుండా నిర్ణయం తీసుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. వాటి కట్టుబడి ఉండేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలు విశ్వాసిస్తేనే అధికారం కోరుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు ఏదో ఒక రోజు అవకాశం ఇస్తారనేటటువంటి ఒక ఉద్దేశంతో మేము ప్రజల మీద నమ్మకంతో పోతున్నాం. మేము చేస్తున్నటువంటి ఒక పాలన నచ్చే ఈ దేశంలో మూడోసారి దేశంలో ప్రజలు అధికారం ఇచ్చారనేటటువంటి ఒక విశ్వాసాన్ని మేము ప్రజల మీద నమ్మకంగా ఉంచుతున్నాం. అదే దిశలో ఈరోజు ప్రజల సమస్యలు సాల్వ్ చేయడానికి దేశంలో ఉన్నటువంటి ఒక ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. మీరు ఒక 2 విషయాలు గమనించాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ 2014 కన్నా ముందు ఈ దేశంలో వడ్ల ధర క్వింటల్ ఉంటే ఈరోజు 23-2400 రూపాయలు తీసుకున్నాం. అంటే ఎంఎస్పి మార్కెట్ సపోర్ట్ ప్రైస్ తీసుకొచ్చి 16 పంటలకు మద్దతు ధర పెంచి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ఇవాళ ప్రతి విషయాన్ని చెప్పుకోదగినటువంటి ఒక విషయాలు